ఒకవైపు డేటా అనలిస్ట్ ని ఏఐ డైరెక్ట్ గా రీప్లేస్ చేస్తుంది అంటుంటారు. ఇంకోవైపు ఏఐ అసలు బిజినెస్ లాజిక్స్ ని క్యాచ్ చేయలేదు అంటుంటారు. అసలు ఎవరు నమ్మాలి? డేటా అనలిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఒక బ్రూటల్ రియాలిటీ. అసలు ఒకప్పుడు డేటా అనలిస్ట్ కెరీర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. ఒకవేళ ఈ ఏఆర్ఆలో ఒక టాప్ టైర్ డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏం స్కిల్స్ ఉండాలి, అన్ని వీడియోలో డీటెయిల్ గా డికోడ్ చేద్దాం. వెల్కమ్ టు కెరీర్స్ ఇన్ ఏఐ ఎరా ఎపిసోడ్ 1 డేటా అనలిస్ట్. కమింగ్ టు చాప్టర్ 1, పాస్ట్ లో డేటా అనలిస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 5 to 10 years బ్యాక్ వెళ్ళండి. అప్పట్లో డేటా అనలిస్ట్ జాబ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది. అప్పట్లో చాలా మంది అనలిస్ట్ ఒక డేటా టైపిస్ట్ లాంటి వాళ్ళు. బిజినెస్ టీం వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని కోడ్ కొట్టి డేటా తెచ్చి ఇచ్చేవాళ్ళు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు డేటా ఇవ్వగానే ఎక్సెల్ లో కొన్ని పివట్ టేబుల్స్ వేయడం, ఎస్క్యూఎల్ లో బేసిక్ క్రెడ్ క్వైరీస్ రాయడం, డేటాని క్లీన్ చేసి పవర్ బిఐ లేదా టాబ్లూలో ఒక అందమైన డాష్ బోర్డ్ వేసి ఇవ్వడం, ఇదే పెద్ద స్కిల్ అప్పట్లో. యు ఆర్ బేసికలీ a ట్రాన్స్లేటర్ బిట్వీన్ డేటాబేస్ అండ్ ద మేనేజర్. ఈ ప్యూర్లీ మెకానికల్ వర్క్ కి పెద్ద పెద్ద సాలరీస్ ఇచ్చేవారు, ఎందుకంటే ఆ క్వైరీస్ రాయడం అందరి వల్ల అయ్యేది కాదు. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. బట్ దెన్ 2023లో ఒక పెద్ద సునామీ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ద గేమ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఈ ప్యూర్లీ మెకానికల్ వర్క్ కి పెద్ద పెద్ద సాలరీస్ ఇవ్వడం కంపెనీస్ కి టోటల్ గా ఆపేశారు. అసలు ఎందుకు ఆపేశారంటే అక్కడే ప్రజెంట్ రియాలిటీ. చాప్టర్ 2, ప్రజెంట్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ఇప్పుడు ప్రజెంట్ రియాలిటీలోకి పర్సూ చేద్దాం. జనరేటివ్ ఏఐ వచ్చింది. ఒక రోజు మొత్తం కూర్చుని మీరు రాసే ఎస్క్యూఎల్ టెంప్లెట్ ని లేదా క్లీన్ చేసే మెస్సీ డేటాని ఏఐ ఒక సింగిల్ ప్రాంప్ట్ తో 5 seconds లో ఎర్రర్ ఫ్రీగా మారుస్తుంది. ఈ సిచ్యువేషన్ చూసి చాలా మంది ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ కూడా పానిక్ అనేది అయ్యారనమాట. ఒకసారి మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు ఇప్పటికీ జస్ట్ ఎస్క్యూఎల్ సింటాక్స్ పట్టి బేసిక్ డేటా వ్రాంగ్లింగ్ అండ్ కాపీ పేస్ట్ రిపోర్టింగ్ మాత్రమే చేస్తున్నారా? అయితే మీ జాబ్ 100% రిస్క్ లో ఉన్నట్టు. ఎందుకు అంటే వాట్స్ గెటింగ్ ఆటోమేటెడ్ ఈజ్ లో స్కిల్ అండ్ సింపుల్ రూల్ వర్క్ ఫ్లోస్, ఎస్క్యూఎల్ టెంప్లెట్స్, బేసిక్ చార్ట్స్ వేయడం, ఇవన్నీ ఏఐకి ఆబ్వియస్ గా తెలుసు. కంపెనీస్ ఇప్పుడు జస్ట్ అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని హైర్ చేసుకోవట్లేదు. కానీ వెయిట్, ఇక్కడే ఎవరు అబ్జర్వ్ చేయని ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. ఏఐకి ఏం వచ్చో అందరికీ తెలుసు, కానీ ఏఐకి ఏం రాదో మీకు తెలిస్తే మీ కెరీర్ ఇంకో లెవెల్ కి వెళ్తుంది. ఈ సీక్రెట్ ఏంటో రివీల్ చేసే ముందు ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఎలాంటి తిరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఏఐ ఎరా వెయిట్స్ ఫర్ నో వన్. సో ద ట్రూత్ ఏంటి అంటే ఏఐ క్వైరీస్ రాయగలదు, కానీ బిజినెస్ కి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి అనేది ఏఐకి తెలియదు. మెస్సీ స్టేక్ హోల్డర్ క్వశ్చన్స్ ని అర్థం చేసుకుని అసంప్షన్స్ ని ఛాలెంజ్ చేసి ఏది రైట్ మెట్రిక్ కో డిసైడ్ చేయడం ఏఐ వల్ల కాదు. అండ్ దట్ లీడ్స్ అస్ టు ద ఫ్యూచర్. అండ్ కమింగ్ టు చాప్టర్ 3, ఫ్యూచర్ ఆఫ్ డేటా అనలిటిక్స్. సో ఫ్యూచర్ లో ఈ జాబ్ అసలు ఉండదా అని అడిగితే షార్ట్ ఆన్సర్ వచ్చేసి నో. ఫీల్డ్ అయితే ఎప్పటికీ డిసపియర్ అవ్వదు, బట్ డిమాండ్ ఈజ్ యాక్చువల్లీ షిఫ్టింగ్ అప్వర్డ్స్ ఇన్ కాంప్లెక్సిటీ. ఫ్యూచర్ డేటా అనలిస్ట్ అనేవాడు ఒక కోడ్ టైపిస్ట్ అయితే కాదు, హీస్ కంటెక్స్ట్ మేనేజర్ ఫర్ ఏఐ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం వినండి. ఫ్యూచర్ లో ఒక ఆర్గనైజేషన్ లో అందరూ ఏఐని అడిగి బిజినెస్ ఇన్సైట్స్ తెచ్చుకుంటారు, కానీ ఏఐకి కరెక్ట్ కంటెక్స్ట్ ఎవరు ఇస్తారు? డేటా డెఫినేషన్ కన్సిస్టెంట్ గా ఎవరు మేనేజ్ చేస్తారు? ఏఐ ఇచ్చే ఇన్సైట్స్ వ్యాలిడా కాదని ఎవరు వ్యాలిడేట్ చేస్తారు? మీరే. యూ హ్యావ్ టు బి ద గై హూ ట్రైన్స్ ద మోడల్ అండ్ స్ట్రక్చర్స్ ద డేటా ఫర్ ఏఐ. ఇంకో మేజర్ షిఫ్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో జాబ్ టైటిల్స్ మధ్య ఉన్న లైన్ టోటల్ గా బ్లర్ అయిపోతుంది. డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, డేటా ఇంజనీర్, ఇవన్నీ మోస్ట్లీ ఒకే పర్సన్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఏఐ ఇస్ మేకింగ్ ఎవ్రీబడి ఫుల్ స్టాక్ జర్నలిస్ట్, ద ఓన్లీ వే టు థ్రైవ్ ఈస్ టు బి ఎ ర్యాపిడ్ లర్నర్. ఇలాంటి కెరీర్ సేవింగ్ ఇన్సైట్స్ మిస్ అవ్వకూడదు అంటే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. క్యాలిక్యులేటర్ వచ్చాక మ్యాథమెటిషియన్స్ అందరూ ఎగిరిపోలేదు, వాళ్ళు ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏఐ ఈజ్ యువర్ క్యాలిక్యులేటర్. అది మీ వర్క్ ఫ్లో ని స్పీడప్ చేస్తుంది, కానీ థాట్ ప్రాసెస్ మాత్రం మీదే ఉండాలి. ఏఐ కెన్ జనరేట్ ద క్వైరీస్, బట్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద right question. That end-to-end thinking is where people add the real value. Everything sounds good theoretically, కానీ ప్రాక్టికల్లీ ఈ ఏఆర్ఆలో ఒక హైలీ పెయిడ్ డేటా అనలిస్ట్ గా సర్వైవ్ అవ్వాలి అంటే అసలు మీరు ఏం నేర్చుకోవాలి, ఏ టూల్స్ మీద ఫోకస్ చేయాలి? అదే మన చాప్టర్ 4, వాట్ థింగ్స్ యూ నీడ్ టు బికమ్ an ఏఐఆర్ డేటా అనలిస్ట్. నేను ఇంకా ఎక్సెల్ పివట్ టేబుల్స్, సింపుల్ డాష్ బోర్డ్ మీద బ్రతికేస్తా అంటే యా, దట్ షింకింగ్ రోల్. కానీ ఇఫ్ యూ వాంట్ టు బి 1% హూ ఎర్న్స్ టాప్ టైర్ సాలరీస్ ఇన్ 2026 అండ్ బియాండ్, ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఫండమెంటల్స్ ఓవర్ టూల్స్. టూల్స్ మారిపోతాయి. ఇవాళ ఒక ఏఐ టూల్ వస్తే రేపు ఇంకోటి, కానీ ఫండమెంటల్స్ ఎప్పటికీ మారవు. డేటా స్ట్రక్చర్స్ ని అర్థం చేసుకోవడం, పైప్ లైన్ ఆర్కిటెక్చర్ తెలియడం అండ్ స్టాటిస్టికల్లీ ఆలోచించడం, ఇవన్నీ ఎవరు తీసేయలేరు. సెకండ్ పాయింట్, ద బిజినెస్ బ్రిడ్జ్. ఏఐకి లాజిక్ తెలుసు, కానీ బిజినెస్ తెలియదు. నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి
వాళ్ళకి ఇది యాక్చువల్ గా మంచి అడ్వాంటేజ్. మీరు బిజినెస్ అర్థం చేసుకుని దానికి ఈ డేటా ఇంజనీరింగ్ అండ్ టెక్ లిటరసీ యాడ్ చేస్తే యూ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. యూ నీడ్ టు కనెక్ట్ టెక్నికల్ వర్క్ టు బిజినెస్ అవుట్కమ్స్. థర్డ్ పాయింట్, లెర్న్ టు వర్క్ విత్ ఏఐ, నాట్ అగేన్స్ట్ ఏఐ. ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోండి. ఏఐ ని యూజ్ చేసుకుని 10x స్పీడ్ తో కోడ్ రాయండి. బట్ రిమెంబర్, సమ్వన్ వితౌట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ యూజువల్లీ స్ట్రగుల్ టు టెల్ వెదర్ ద ఏఐ అవుట్పుట్ ఇస్ ఈవెన్ కరెక్ట్ ఆర్ నాట్. ఈ హైబ్రిడ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో తిరుగులేదు. మీకు ఇలాంటి రోడ్ మ్యాప్ సీక్రెట్స్, రియల్ మార్కెట్ అప్డేట్స్ ఇంకా చాలా కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అంతేకాకుండా ఏఐ లో ఇప్పుడున్న దానికి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తే మంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు, మంచి జాబ్స్ అనేవి కొట్టచ్చు అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ కావాలంటే కింద ప్రాజెక్ట్స్ అని కూడా కామెంట్ చేయండి. ఏఐ పవర్డ్ డేటా అనలిస్ట్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా ఒక క్లియర్ వీడియో అనేది చేస్తా. ఫైనల్లీ బాటమ్ లైన్ ఏంటి అంటే, ఏఐ డేటా అనలిటిక్స్ ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడటం వచ్చిన ఒక డేటా అనలిస్ట్ ఏఐని వాడటం రాని ఇంకో డేటా అనలిస్ట్ ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. ది జాబ్స్ ఆర్ నాట్ డైయింగ్, దే ఆర్ ఎవాల్వింగ్. పీపుల్ హూ స్ట్రగుల్ ఆర్ ద వన్స్ డూయింగ్ ప్యూర్లీ మెకానికల్ రిపోర్టింగ్ విత్ నో ఓనర్షిప్. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ ద గోల్డెన్ ఎరా. సో స్కిల్ సెట్ ఎలా మార్చుకోవాలి ఒక క్లారిటీ వచ్చింది కదా. కానీ అసలు ఈ హైబ్రిడ్ ఏఐ స్కిల్ సెట్ తెచ్చుకుంటే 2026 మార్కెట్ లో మీకు ఎంత సాలరీ ఇస్తున్నారు, ఫ్రెషర్స్ నుంచి సీనియర్ లెవెల్ వరకు అసలు పే స్కేల్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్ని డీకోడ్ చేస్తే నేను ఆల్రెడీ 2026 డేటా అనలిస్ట్ సాలరీ గైడ్ అనే వీడియో చేశాను. ఆ వీడియో ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెంటనే దానిపైన క్లిక్ చేసి అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.